హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమాకృష్ణ. కుక్కట్పల్లిలో చాలా ఆలస్యంగా ఒక ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఒక భార్య భర్తని తన చున్నీతో ఉరివేసి చంపేసిన ఘటన అయితే వెలుగులోకి చూసాం. గతంలో కూడా చాలా సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భార్యాభర్తలు కలిసి 7 అడుగులు వేయాల్సిన వాళ్ళ బంధం కానీ ఇప్పుడు చూస్తుంటే మనం అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి, చూస్తూ ఉన్నాం. కుక్కర్లో ఉడకబెట్టిన భర్త భార్యని కొట్టేసి చంపేసి కుక్కర్లో ఉడకబెట్టిన ఘటన కానీ, ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి డిసెంబర్ 24న జరిగిన ఈ ఘటన ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. సో చున్నీతోనే ఉరివేసి చంపేసింది. అంటే వివాహేతర సంబంధం వల్ల భార్య ప్రియుడి మోజులో పడిపోయి, అంటే దీని మీద మీరు ఏం చెప్తారు, ఒక క్రైమ్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు? వాస్తవానికి మనకు ఎవరెవరు స్పౌజ్ దంపతులు అవ్వాలని అనేది, పెళ్లి ఎవరితో జరగాలని ఆల్రెడీ స్వర్గంలో నిర్ణయించబడుతుందని అంటుంటాం. అలాగే వాళ్ళకి జన్మల బంధం 7 జన్మల బంధం అని అంటుంటాం. మరి అవన్నీ ఏంటో కానీ ఈ ఉన్న జన్మలోనే రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్లు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. గతంలో వరకట్న వేధింపులు, వరకట్న చావులు, భార్యను అడ్డు తొలగించుకోవడానికి చంపే పురుషుల కథనాలు ఎక్కువగా ఉండేవి. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మధ్యకాలంలో భర్తనే చంపేటువంటి కుట్రదారులుగా ఈ స్త్రీలు ముందుకు రావడం, ఆ సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు అంటే వివాహేతర పరిచయాలు, సంబంధాలు ఎక్కువగా ఉండి భర్త అడ్డం తొలగించుకోవడం. దీంట్లో కూడా క్రుయాలిటీ ఎక్కువ ఉంది. అంటే చాలా సాఫ్ట్గా భర్తని అడ్డం తొలగించేసుకుని ఏమీ తెలియని అమాయకురాగలా నంగనాచిలా మాట్లాడి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు. ఈ వెనక మాత్రం రివీల్ అయితే తర్వాతలో భారీ కుట్ర దాగి ఉండడం. అంటే ఒక పథకం ప్రకారం అంటే ఒక సైకాలజీ ఎట్లా మారింది వాళ్ళది, అంటే ఒక షాడిస్టులుగా తయారయ్యారా అంటే ఈ రోజున మనం వరుసగా చూస్తూ ఉన్నాం. హనీమూన్ తీసుకెళ్ళి అక్కడే స్కెచ్ చేయడం, లేదా సుపారీలు ఇచ్చేసి వరంగల్ దగ్గర డాక్టర్ని చూసాం. ఇట్లా అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోల్ కూడా నడుస్తూ ఉంది, పెళ్ళంటే యువత భయపడుతున్నారు అని. అంటే డ్రమ్ము చూసినా భయపడుతున్నారు అంటే. ఇది అంత నిన్నగాక మన బెంగళూరులో కూడా సంఘటన జరిగింది. బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళైన తర్వాత ఆ కార్యక్రమాలు 3 రాత్రుల కార్యక్రమం అయిపోయిన తర్వాత హనీమూన్కు శ్రీలంకకి వెళ్ళంగా అక్కడ ఆమె నువ్వు నాకు ఇష్టం లేదు, నేను మా పాత ప్రియునితో ఉండిపోతానని ముఖం మీద చెప్పడం. ఇదంతా డిస్టర్బ్గా అవమానం ఫీల్ అయినా అతను ఆయన బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత, అయితే నువ్వు మీ మొదటి ప్రియుని దగ్గరికి వెళ్ళిపో, డైవర్స్ తీసుకుందామని చాలా సంధిపూర్వకమైనటువంటి ఆ ప్రపోజల్ పెడితే, ఈ అమ్మాయి కుటుంబ వ్యక్తులు మాత్రం విడాకులు ఇస్తానికి వీలు లేదంటూ ఆమె మీద ఒత్తిడి చేస్తే తప్పని పరిస్థితుల్లో ఆమె పుట్టింటి వాళ్ళకు మెట్టింటి వాళ్ళకి చేయలేక ఆమె సూసైడ్ చేసుకుంటే, ఆ తర్వాత వరకట్న వేదన వల్ల సూసైడ్ చేసుకునే తప్పులు కేసులు పెడితే వాళ్ళు ఆ భర్త ఆ తల్లి ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ రిలేషన్స్ ఎలా మారిపోతున్నాయి, చట్టాలు ఎలా మారుస్తున్నారు, ఏం జరుగుతుంది, క్రైమ్ ఈ తీవ్రంగా విస్తృతమైన రూపాలు మార్చుకుంటా ఉంది. ఇప్పుడు చూసాం ఈ కుక్కట్పల్లి హైదరాబాద్లో జరిగినటువంటి ఆ సుధీర్ రెడ్డి గారి అతని భార్య వాస్తవానికి మెట్ల మీద జారి పడ్డాడని చెప్పారు. ఏదో గలాట జరుగుతుందని శబ్దాలు, అంటే వాళ్ళ మధ్య గొడవ జరిగింది, దాని తాలూకా విన్నారు కాబట్టి నిజమే అనుకున్నారు. కానీ సైన్స్ తప్పు చెప్పదు, దేవుడు కర్మ తర్వాత చేస్తాడేమో కానీ సైన్స్ తప్పు చెప్పదు. పోస్ట్ మార్టం 20 days తర్వాత బయటకు వస్తే గొంతు నిలవడం వల్ల చనిపోయాడని వచ్చేసింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్ళ దైన శైలిలో అడుగుతూ ఉండరు కాబట్టి చెప్పేసింది. ఏంటి వీళ్ళ మధ్య డిస్ప్యూట్ నడుస్తుంది, ఎందుకు ఇద్దరికీ కూడా వివాహేతర సంబంధాల గురించి పరిచయం. అంటే భర్త ఇంకో ఆమెతో రిలేషన్లో ఉన్నాడు, ఈ విషయాన్ని ఆమె ప్రశ్నించడం, ఈమె ఇంకో రిలేషన్లో ఉంది, ఈ విషయాన్ని ఈయన ప్రశ్నించడం, రోజు గొడవలు జరగడం జరుగుతుంది. ఆ గొడవల్లోనే ఎంతైనా సరే మనం అది తప్పు పట్టాలే కానీ పురుషాధిక ప్రపంచంలో ఒక భార్యను కంట్రోల్ చేసుకోలేకపోతే నా సమాజంలో వాల్యూ ఉండదనే విషయం వీళ్ళు ఫీల్ అవుతారు. అది తప్ప ఒప్పని తర్వాత చర్చ. అట్లా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతూ దాంట్లో నుంచి ఆత్మనీతిలో నుంచి అతడు ఈ విధంగా రియాక్ట్ అవుతారు, షాడిస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని కొట్టడమో, దండించడమో, హింసించడమో చేస్తుంటారు. ఈ కొట్టడం ఘర్షణ సందర్భంలోనే ఆమెకు విసుగు వచ్చేసి అతను అడ్డు తొలగించుకున్న ఉద్దేశంతో ఇదే సందర్భం అనుకుందేమో అనుకుంది, ఆమె చున్నుతో చంపేయడం ఎవరికి తెలియదు అనుకుంది. బట్ పోస్ట్ మార్టం తెలిసింది. కేసు అయితే తర్వాత పరిస్థితులు ఏమిటి
అని కేసు అయిన తర్వాత ఆలోచించడం లేదు. మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇట్లా తరచూ చాలా సంఘటనలు మనం ఇంకోటి కూడా చూసాం. సీరియల్ టైప్లో ఫేసు ప్లాస్టిక్ సర్జరీ చేసిన కేసు కూడా ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ కూడా చూసాం. ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంది. మొత్తం మీద ఏంటంటే నేను గొప్ప, నా ఐడెంటిటీ, నా స్వేచ్ఛ నాకు కావాలని ఇద్దరు కోరుకోవడం, ఆ ఇద్దరు ఐడెంటిటీకి నీవు గొప్ప, ఆయన గొప్ప అన్నప్పుడు ఇద్దరు కలిసి నడవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మనస్పర్ధలు రావడం ఇది సహజంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి కల్చర్ పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత గతంలో అంటే ఈ పురుషుడికి ఎలా ఉన్నా స్త్రీకి బయట వాళ్ళతో రిలేషన్ తక్కువగా ఉండే, బట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాంట్లో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ ఇట్లాంటి జరుగుతుంటే, పైగా ఇట్లాంటి అంటే నాకు ఇతనితో కాక ఇంకా ఎక్స్ట్రా అఫైర్స్ కావాలని వాళ్ళు కోరుకోవడం, ఇతను కోరుకోవడం, సో వీటన్నిటి కూడా వెరసి క్రైమ్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు వల్ల ఆలోచించడం లేదు. పిల్లలు ఇబ్బంది పడతారు, పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, లేదా పేరెంటింగ్ లేకపోవడం వాళ్ళు క్రిమినల్గా మారే అవకాశం ఉంది, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినేదా ఉంది. ఇవన్నీ తెలుసుకునేటప్పుడు జీవితం అంతా అయిపోతుంది. ఇంకోటి సార్, మనం ఓల్డ్ జనరేషన్లో పెళ్ళిళ్ళు కూడా అంటే భార్యాభర్తల మధ్య మన అమ్మమ్మలు కావచ్చు, మమ్మీలు కావచ్చు, వీళ్ళ మధ్య అనుబంధం కావచ్చు, ఏదైనా ఒక బాండింగ్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో అండర్స్టాండింగ్ ఈ లోపం వల్ల కూడా ఇవి జరుగుతున్నాయి అనడానికి మీరు ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ పోవడం వల్లనే ఈ వివాహిత సంబంధాల అవకాశాలు ఎక్కువ పెరిగాయి. ప్లస్ ఏదైనా సమస్య వస్తే కౌన్సిలింగ్ కానీ మంచి చెడు చెప్పే అవకాశం లేకపోవడం. అంటే ఉమ్మడి కుటుంబంలో 4-5 అనుకోండి, అతనికి కానీ ఆమెకు కానీ వేరే ఆలోచన ఉండదు, వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఒక మంచి జరిగినట్టు. రెండవది, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు క్లారిఫై చేస్తాం. నిన్నగాక మనం చూసాం కదా మనశంకర వరప్రసాద్ చిత్రంలో తల్లి క్యారెక్టర్ ఏ విధంగా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలంటే, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చే సొల్యూషన్ తోటి, వాళ్ళ గైడ్లైన్ తోటి భార్యాభర్తలు ఏ విధంగా కలిసిపోతారండి. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్లనే ఇట్లాంటి వివాహేతర సంబంధాలు పెరిగే అవకాశాలు పెరిగాయి. ప్లస్ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా బయటపడాలని చెప్పేవాళ్ళు లేక, అంటే ఇంట్లో భర్త బయటికి వెళ్ళగానే ఆమె ఖాళీగా ఉంటేని, లేదా ఇతను బయటికి వెళ్ళగానే బయట రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా క్రైమ్లోకి దారితీస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.